మది నా మాటకొకింతయు బెదరవు. నేను చెప్తున్నటువంటి మాట పరమ సత్యం. నేను ఇంకొకలా మాట్లాడను, నీకు తెలుసు. అయినా నీకు ఆరోగ్యవంతమైన భయం లేదు, టెంపరితనం. వాళ్ళిద్దరూ నారాయణుడు నరుడు అయినా సరే నన్నేం చేస్తారు, నేను వాళ్ళని చంపేస్తానంటావు తప్ప ఎందుకు ఈ యుద్ధం, ఇంతమందిని ఎందుకు బలిపీఠం మీదకి ఎక్కించడం? నా చేతిలో ఒక పరిష్కారం ఉండగా ఆ పరిష్కారాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడం ఏమిటి అన్న ఆలోచన నీకు రాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడు సుమా. ఈ ఆరోగ్యవంతమైన భయం లేని వ్యక్తి ఎవరుంటాడో వాడొక్కడే కాదు, వాడితో పాటు చాలామంది వెళ్ళిపోతారు. కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్యసి చిరంభోక్తం ఆకృధా రామ విప్రియం అంటాడు మారీచుడు రామాయణంలో. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవు రావణ, నువ్వు, నీ భార్యలు, నీ బిడ్డలు, నీ సైన్యం, నీ దేశం, నీతో ఉన్న ప్రజలు అందరూ వెళ్ళిపోతారు. ఎందుకని కాంచన లంకకి అధిపతివి కనుక నీతో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తన వెనక ఎంతమంది ఉన్నారో మనిషి అంత మర్యాదతో, అంత గౌరవంతో, అంత వినయంతో ఉండడం నేర్చుకోకపోతే వాడు కాదు పోయేది, వాడి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా పోతారు. అందుకే ఎంతమందికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఎంతమందికి తాను నాయకత్వం వహిస్తున్నాడో, ఎంతమంది తన వెనక ఉన్నారో, ఎంతమంది తనని అనుసరిస్తారో అంత జాగ్రత్తగానూ తాను ఆలోచించగలగాలి, అంత జాగ్రత్తగానూ మార్గాన్ని నిర్దేశం చెయ్యగలగాలి. దానికి సంబంధించినటువంటి ఆరోగ్యవంతమైన భయము లోపల ఉండాలి. అది నీకు లేకపోతే నువ్వు ఒక్కడివే కాదు మడిసిపోయేది. నీ వలన రేపొద్దున్న 11 అక్షోహిణీల సైన్యం నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? కాబట్టి నీకు భయం లేకపోవడం గొప్ప అనుకుంటున్నావు, ప్రమాదం. చీల్చి చెండాడి చెప్పాడు. ఒక తాతగా, ఒక గురువుగా, ఒక విజ్ఞుడిగా ఎక్కడ దాపరికం లేకుండా కుండ బద్దల కొట్టి మాట్లాడాడు భీష్ముడు. అందుకే మది నా మాటకొకింతయు బెదరవు, అకార్యంబునందు ప్రేమ కలిగియుందువు. ఏది చెయ్యకూడదో దాని మీదే ప్రీతి. ఒక పని చేసే ముందు పెద్దలను సంప్రదించి చెయ్యాలి. నీకు అది లేదు, నీ అంతా నువ్వే నిర్ణయం చేసుకుంటావు. నిర్ణయం చేసుకున్న తర్వాత నీ నిర్ణయం నిలబెట్టడానికి మేము కావాలంటావు. యుద్ధం చేయమని భీష్ముడు చెప్పాడా? యుద్ధం చేయమని ద్రోణుడు చెప్పాడా? యుద్ధం చేయమని కృపాచార్యుల వారు చెప్పారా? విదురుడు చెప్పాడా? సంజయుడు చెప్పాడా? మునులు చెప్పారా? చెప్పరు. ఆయన చేసుకుంటాడు నిర్ణయం. ఆయన చేసుకున్న నిర్ణయానికిట వీళ్ళు గెలిపించాలట. మీరు నన్ను గెలిపించాలంట. మీరు నన్ను గెలిపించాలని వాళ్ళు లేకపోతే గెలవలేననుకున్న వాడివి మా మాట ఎందుకు వినవు? మరి మా మీద ఆధారపడిన వాడివి, మా పెద్దరికం మీద ఆధారపడిన వాడివి, మమ్మల్ని సంప్రదించవలసిన అవసరం లేదా? ముందు చెప్పవలసిన అవసరం ఉండదా? అంటే నిర్ణయం నీది, సమర్థించవలసిన అవసరం మాదా? నీకు గెలుపు తెచ్చిపెట్టడం మా వంతా? ఏమిటి నీ నడవడి? ఇలా ఉండొచ్చా? ఒక్క దుర్యోధనుడికని మీరు అనుకోకండి. ఆత్మ వివేచన చేసుకొని నిష్పక్షపాతంగా అలా మనం ఉంటున్నామా? ఒకవేళ మనం అలా ఉంటే అలా ఉండకుండా మనని మనం దిద్దుకుందాం అని అనుకోకపోతే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భీష్ముని యొక్క శ్వాస పొందిన ఆవేదనకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి అకార్యంబునందు ప్రియము కలిగియుందువు, చెయ్యకూడని పనులన్నిటి మీద నీకు ప్రీతి కలిగి ఉంటుందే. కౌరవులకు కాలము తిదియో కాకిట్టి గర్వతిని ఏమందున్. కౌరవులకు కాలం చెల్లిపోయింది, ఇక వాళ్ళు భూమి మీద ఉండే అవకాశం లేదు. అందరూ కట్టుకుని వెళ్ళిపోయేటటువంటి కాలము సంప్రాప్తమైపోయింది. అందుకు నీకు ఈ బుద్ధి పుట్టింది తప్ప లేకపోతే ఏమనాలి? వాళ్ళు నరనారాయణులు రా, అర్జునుడు కృష్ణుడు అని నేను ఒక పక్క చెప్తూ ఉంటే నీ తలకెక్కట్లేదు, యుద్ధం గురించే పెడదామని నువ్వు ఆలోచిస్తున్నావంటే ఏమనుకోవాలి? కాబట్టి నేను ఇన్ని చెప్పినా నీ తలకెక్కదు కదా, యుద్ధం మొదలుపెట్టు. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నిన్ను యుద్ధం చేయి యుద్ధం చేయి యుద్ధం చెయ్యి అని అస్తమానం చెప్పేవాళ్ళు ఎవరు? ఇదిగో నీ పక్కనున్న శకుని చెప్తూ ఉంటాడు, నీ పక్కనున్న ఆ కర్ణుడు చెప్తూ ఉంటాడు, నీ పక్కన ఉన్న ఆ దుశ్శాసనుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యి అని చెప్తూ వాళ్ళు వస్తున్నారు. యుద్ధం చెయ్యొద్దు 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 అని మేము చెప్తూ వస్తున్నాం. మా మాటకి నువ్వు విలువివ్వలేదు కాబట్టి ఇక మేం మాట్లాడే అవకాశం ఉండదు. యుద్ధభూమికి ఎడతాం, నిస్సంగులం, కర్మయోగులం.
మా కర్తవ్యం చెప్పడం, నువ్వు వినలేదు, యుద్ధం చేస్తాం. ధర్మం గెలుస్తుంది కాబట్టి మేము పడిపోతాం, అందులో సందేహం లేదు, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు నీకు ఈ యుద్ధం చేయమని చెప్పిన వాళ్ళు చెప్పే వార్తలు ఏమిటో తెలుసా? యుద్ధం నుంచి ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడ భీష్ముడు చెప్పలేదని మీరు చెప్పగలరు? ఒక ఇంటి పెద్దగా ఎంత కుండ బద్దలగొట్టి మాట్లాడాలో అలా మాట్లాడాడు. హితములకు నాదు వచనంబులిప్పుడు విననివాడవైతేని అప్పుడు వారువడీరి వీరువడీరి అను పలుకులు విందుగాక శకుని కర్ణ దుశ్శాసనుల్ సమ్మతింప. యుద్ధం ప్రారంభమైన తర్వాత భీష్ముడు చనిపోయాడు అని వార్త వస్తుంది, ద్రోణుడు చనిపోయాడు వార్త వస్తుంది. అలాగే పెద్దలైనటువంటి వారు ఈ యుద్ధంలో నీ వలన తప్పక యుద్ధానికి ఎడుతున్న వాళ్ళు ఒక్కొక్కడు పడిపోతాడు అని వార్త వస్తుంది. అప్పుడైనా వీళ్ళు బాధపడతారని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను యుద్ధం చేయమన్న వాళ్ళు ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అంటారు. ఆఖరణ నువ్వే పోతావు. అప్పటి వరకు వీళ్ళు చెప్తుంటారు, నువ్వు వింటావు. ఈ చెప్పిన వాళ్ళు కూడా పోతారు సుమా. వీళ్ళు ఉండరు, నువ్వు ఉండవు, నీ తమ్ముళ్ళు ఉండరు, మేము ఉండవు. కాబట్టి ఆలోచించుకో, ఏమిటి సాధిస్తావో. ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. ఎందుకో తెలుసా? నేను చెప్పిన మాట వింటలేదు కాబట్టి. అంటే తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ జీవితంలో మంచి మాట వినకపోవడం ఎంత ప్రమాదకరమో చూడండి. ఆ మూర్ఖత్వం, నేను వినను అని భీష్మించు కూర్చోవడం, ఆ మూర్ఖత్వంతో ముందుకెళ్ళడం ఎంత ప్రమాదకరమైన పర్యవసానములను తీసుకొస్తుందో నిర్మోహమాటంగా చెప్పాడు భీష్ముడు. వీడొకడు ఎప్పుడూ నీ పక్కన ఉంటాడు, అయిన దానికి కాని దానికి యుద్ధం చేస్తానంటూ ఉంటాడు. ఏమి యుద్ధం చేయగలడా? నరనారాయణులను ఎదుర్కొనగలడా? ఏమి ఎదుర్కొనగలడు? ఎలా నమ్ముతున్నావు ఈ కర్ణుడి మాటలు అనేటప్పటికీ కర్ణుడు వెంటనే లేచి అన్నాడు, నువ్వు ముదుసలివి, ఎందుకు నన్ను ఉద్దేశించి నువ్వు ఇలా మాట్లాడతావు? నేను దుర్యోధనుడి వలన అనేకమైనటువంటి సత్కారములను పొందాను, రాజ్యాన్ని పొందాను. కృతజ్ఞతగా ఇవాళ దుర్యోధనుడి పనుపున యుద్ధం చేయడానికి, యుద్ధభూమికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ నా యుద్ధం చేయడానికి నిజంగా మనసారా సిద్ధపడుతున్నారా? మీరు పాండవ పక్షపాతంతో ఉంటారు. నేను అటువంటి పక్షపాతం లేనివాడిని, దుర్యోధనుడే గెలవాలని కోరుకుంటాను. ఏమిటి నా తప్పు? ఇంత గొప్ప చేసినటువంటి వాడి రుణం తీర్చుకుందామని అనుకుంటున్నాను. అందుకని దుర్యోధనుడిని యుద్ధం చేయమని చెప్పాను. నేను యుద్ధం చేసి గెలిపిస్తానని చెప్పాను. నా శాయశక్తులా పోరాడతానన్నాను. ఏమిటి నా తప్పు? మేము తప్పని మాట్లాడతామేమిటి? ముదుసలిది అంటే మూర్ఖత్వం అనేటటువంటి మాటకి వెంటనే నిలువెత్తు నిదర్శనంగా ఎలా నిలబడి కనపడతారో చూడండి. ఇంత తల కొట్టుకుని పెద్ద ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రం పరిష్కారం అంగీకారయోగ్యంగా లేదు. అలా మాట్లాడడానికే వాళ్ళు సిద్ధపడుతున్నారు. అప్పుడు భీష్ముడు కర్ణుని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. ఎంత ఉన్నది ఉన్నట్టుగా, కనీసం అప్పటికైనా మారతాడేమో. ఎందుకంటే ఇక యుద్ధానికి దగ్గరికి వచ్చేసింది సమయం, ఇక ఎక్కువ అవకాశం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ రాయబారంతో సరి, ఇంకా తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. అందుకే భాష ఎందు కించిత్ కాఠిన్యాన్ని పెంచి మాట్లాడుతున్నాడు. వద్దన్న పని చేస్తున్న మనవణ్ణి శాసించవలసి వస్తే ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాడు అంతే. కాబట్టి ఒకటనైనను వారి ఎందొకరిలోని చిదురపాలును పోలండు, సిగ్గులేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు, వీని రజ్జులు తులువలు విండ్రు తగిలి. భీష్ముడు ఇటువంటి భాష వాడాడు అంటే ఎంత మనసు చీకాకెత్తిపోయి మాట్లాడుతున్నాడో చూడండి. ఒకటనైనను వారి ఎందొకరిలోని చిదురపాలును పోలండు. ఈ కర్ణుడున్నాడే, ఆ పాండవులలో ఎవరికి కూడా ఒక తునకంత కూడా సరిపోడు. సగం పావంతో కాదు, ధర్మరాజుతో, భీముడితో, అర్జునుడితో, నకులుడితో, సహదేవుడితో, 5గురిలో కూడా ఎవరితో పోల్చి చెప్పినప్పటికీ వాళ్ళ పరాక్రమంలో ఒక తునకకి సరిపోడు. తునక అంటే ఓ నువ్వు గింజంతా అనుకోండి, అంతకి కూడా చాలడం. కానీ సిగ్గు లేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు. సిగ్గు లేకుండా అస్తమానం పాండవుల్ని నేను గెలుస్తాను, పాండవుల్ని నేను గెలుస్తానంటాడు. నమ్మేవాడికి బుద్ధి ఉండక్కర్లా? వీడు అన్నాడే అనుకోండి, ఎన్ని మాటలు గెలిచాడు వీడు యుద్ధంలో వెళ్ళి.
గెలిచాడా ఎప్పుడైనా అర్జునుణ్ణి? ఎన్ని మాటలు అవకాశం వచ్చింది, ఎన్ని మాటలు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఒక్కచోట కూడా అర్జునుణ్ణి గెలిచి తిరిగి వచ్చిన సందర్భం లేదు. అయినా వీని రజ్జులు తులువలు వింటూ తగిలి, తులువలు రా మీరు, బుద్ధిహీనులు, వీడి మాటలు నమ్ముతుంటారు, వీడి మాటలు తలకెక్కుతాయి. వీడు వెళ్ళి యుద్ధం చేస్తాడా? వీడు అర్జునుడిని గెలుస్తాడా? పాండవుల్ని గెలుస్తాడా? ఎలా నమ్ముతున్నారు వీడి మాటలు మీరు? వీడు మాట్లాడే మాటలో ఎదిరి బలం గురించి ఆలోచించగలిగినటువంటి సమర్థత లేదు, తెంపరితనంతో మాట్లాడతాడు. ప్రాజ్ఞత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆయన పరమశత్రువే కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా ఆయన గొప్పవాడు ఆ విషయంలో అని శ్లాఘించగలిగితేనే గొప్పతనం. శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. రావణాసురుడు హనుమని చూశాడు, హనుమ రావణుణ్ణి చూశారు. హనుమన్నారు, అహో రూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. అబ్బా, ఏమి తేజస్సు, ఏమి డాబు, రోమకోపములలోంచి పైకి కొడుతోంది కదా తపస్సు చేసిన తేజస్సు. నిజంగా ధర్మం చేయకుండా ఉంటే ఈయన 3 లోకములను పరిపాలించగలిగిన సమర్థుడు కదా అనుకున్నాడు. అది ప్రాజ్ఞుల యొక్క లక్షణం. శత్రువుల యందు కూడా మంచిని ఆలోచిస్తారు తప్ప మంచిని కప్పెట్టి చెడునొక్కదాన్ని చూడరు. అదే రావణాసురుడైతే కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్యహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ నేను కానీ కైలాస పర్వతాన్ని కదిపినప్పుడు లంకా పట్టణానికి కోతులొచ్చి నాశనం చేస్తాయని నన్ను శపించినటువంటి నందీశ్వరుడు కానీ ఇవాళ వానర రూపంతో రాలేదు కదా అని భయపడ్డాడు తప్ప అంత అరివీర భయంకరుడైనటువంటి హనుమని ప్రశంసించలేకపోయాడు. ఎదుటి వీరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక ఎన్ని మాటలు ఓడిపోయినా నేనే గెలుస్తాను, వాడెంత వీడెంత అంటుండడం పొల్లు కూతలు కావు, తప్పుడు కూతలు కావవి. ఎలా నమ్ముతున్నావు వీడి కూతలన్నీ? ఎలా నమ్ముతున్నావు వీడి మాటలు? ఒక్కనాడు గెలిచి చూపించాడానికి ఎప్పుడైనా? నేను చెప్తున్నాను వాళ్ళు నరనారాయణులని, అయినా వీడి మాట నమ్ముతావే వీడు గెలుస్తానంటే? కాబట్టి కేవలము వీడు మాట్లాడుతున్న మాటలను నమ్ముకుని యుద్ధానికి బయలుదేరుతున్నావు. నేను పోయినా ద్రోణుడు పోయినా పర్వాలేదు, వీడు గెలిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. అందువలన యుద్ధం ఏర్పడుతోంది. ఈ యుద్ధమునకు ప్రధాన కారణం ఎక్కడుంది అంటే కర్ణుడి యొక్క తప్పుడు కూతలు, వాటిని నువ్వు నమ్మడం. మా వంటి వారు చెప్పిన మంచి మాటలు నీ తలకెక్కకపోవడం, ఇక్కడుంది యుద్ధం. నువ్వు మారగలిగితే, నువ్వు పెద్దలు చెప్పిన మాట వినగలిగితే ఇంత యుద్ధం లేదు, ఇంతమంది మరణించరు. కాదని పెడతావా? ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. దానికి కారణం మాత్రం చివరికి నీ స్నేహితుడు కర్ణుడు, నువ్వు. కాబట్టి దుర్యోధన, నా మాట నమ్ము. నిష్కారణంగా వీణ్ణి నమ్మి నువ్వు పాండవులను అదే పనిగా అవమానిస్తున్నావు. ఏదో వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు ఊరుకుని ఉంటే కథాక్రమం ఇంకొకలా ఉండేది. వాళ్ళు అర్ధరాజ్యం తీసుకోక ముందు నుంచి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని విరాట్ రాజు గారి కొలువులో ఉన్నారన్న దగ్గర నుంచి అసూయ పెంచుకున్నావు. అప్పుడు ఈ కర్ణుడే బయలుదేరి యుద్ధానికి వెళ్ళి ద్రుపదుడి నుంచి వాళ్ళని వేరు చేసి తీసుకొస్తానన్నాడు. వీడి మాటలు నమ్ముతుంటావు, నమ్మి నిష్కారణంగా వాళ్ళని అవమానాల పాలు చేస్తున్నావు. వాళ్ళని జూదానికి పిలిచావు, మాయాజూదంలో ఓడించావు, పైబట్టలు తీయించావు, అక్కడ పెట్టించావు. వాళ్ళ ఇల్లాలు ద్రౌపదీదేవిని జుత్తు పట్టి సభకి ఇడ్పించావు, వలువలు ఉట్పించావు, తొడ మీద కూర్చోమని తొడకొట్టి సంజ్ఞ చేశావు. ఇన్ని అవమానములు చెయ్యవలసిన అవసరం ఏమిటి? నిజంగా అది రాజ్యము కొరక? కేవలము నీ కక్ష. నీకు పక్కన తోడెవరు? ఈ కర్ణుడు. అయిన దానికి కాని దానికి అక్కర్లేని సలహాలన్నీ నీకు చెప్తూ ఉంటాడు. నీ బుర్రలోకి రాకూడని ఆలోచనలు ప్రవేశపెడతాడు. ఆనాడు నిండు సభలో, సభాపర్వంలో
5గురికి భార్యవైన దానివి 6వ వాడు భర్త అయితే పర్వాలేదులే, నీ 5గురు భర్తలు దాసులైపోయారు కాబట్టి 6వ భర్తని వెతుక్కో అన్నావు. ఆ మాట వీడి తలకెక్కింది. ఎక్కి వీడు తొడకొట్టి ఆమెని పిలిచాడు. ఆమె ఎవరు? వదిన గారు, తల్లితో సమానం. ఈ పాపములన్నీ ఉత్తినే పోతాయా? ఒక పతివ్రత శోకం ఉత్తినే పోతుందా? వీడు చేసిన పనులు కావా? ఈ కర్ణుడు చేసిన ప్రబోధం కాదా? ఇవన్నీ నువ్వు నమ్మలేదా? అదే పనిగా పాండవులకు అవమానములు చేశావా లేదా? వాళ్ళు పరమధర్మాత్ములు, వాళ్ళు ఓర్చుకోవచ్చుగాక. ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ కృష్ణుడు వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు. ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు. నీ తరమే ఇక గెలవడం. ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే. ఇక పైన నువ్వు వినేవని ఒక్కొక్కడొక్కొక్కడు పడిపోవడమే. ఇక నువ్వు శుభ పరంపరలు వినవు. అయినా నువ్వు కర్ణుణ్ణి దూరంగా పెట్టావు, వీణ్ణి పక్కన పెట్టుకు తిరుగుతున్నావు, పాండవులను అవమానిస్తున్నావు. ఇది అత్యంత ప్రమాదమునకు కారణమవుతుంది. దుర్యోధన ఎక్కడైనా మొహమాట పడ్డాడండి? ఒక మాట చెప్పడంలో స్పష్టత లోపించడం కానీ, మరి అలా చెప్తే వాడు ఏమైనా అనుకుంటాడేమో అని ఊరుకోవడం కానీ, సత్యాన్ని దాచిపెట్టడం కానీ ఎక్కడైనా చేశాడా? ఇంటి పెద్దగా యుద్ధాన్ని నివారించడానికి ఏ సత్యమును విస్పష్టంగా మాట్లాడాలో దాన్ని అంత విస్పష్టంగాను భీష్ముడు మాట్లాడి ఒక్కడొకండనేక విధ యుద్ధ జయంబులు కొన్నవారు వారు ఎక్కడ నేమిసేస ఇతడు ఈతని తమ్ముని కూలనేసి ఉక్కెక్కిన పార్థుపై గవిసెనే పశులాతడు గ్రమ్మరింపగా అక్కడ లేడే వీడు భవదాత్మజు కోల్పడే ఘోషయాత్రలో. నిర్మోహమాటంగా చెప్పాడు. ఒక్కడొకండనేక విధ యుద్ధ జయంబులు కొన్నవారు వారు. పాండవులు ఎక్కడికి వెళ్ళినా యుద్ధాల్లో గెలిచినటువంటి వాళ్ళు. ఒక్క సహదేవుడు వెళ్ళినా, ఒక్క నకులుడు వెళ్ళినా, దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు వెళ్ళలా? మరి భీముడు ఒకవైపు, అర్జునుడు ఒకవైపు, నకుల సహదేవులు ఒకవైపు అలా వెళ్ళలా? వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఓడిపోయారా? వాళ్ళు వెళ్ళిన వైపల్లా వాళ్ళు గెలిచారు. వాళ్ళకి ఓటమి తెలియదు. వాళ్ళు అంత గొప్ప గొప్ప విజయములను సాధించిన వారు. ఎక్కడ నేమి చేసే ఇతడు, వీడేం చేశాడు? ఈ కర్ణుడు ఎక్కడికి వెళ్ళి గెలిచాడు చెప్పు నాకు. వీడు గెలిచిందేం లేదు. ఈతని తమ్ముని కూలనేసి ఉక్కెక్కిన పార్థుపై గవిసెనే. ఉత్తరగోగ్రహణం జరుగుతున్నప్పుడు ఇదే కర్ణుని యొక్క సోదరుడు సంగ్రామజిత్తు యుద్ధం చేస్తుంటే అర్జునుడు బాణములు వేసి కొట్టి చంపేశాడు. తన తమ్ముణ్ణి చంపేస్తే యుద్ధంలో అర్జునుణ్ణి ఓడించగలిగాడా? తన తమ్ముణ్ణి కనీసం కాపాడుకోగలిగాడా? ఉత్తరగోగ్రహణంలో తన తమ్ముణ్ణి చంపేస్తుంటే తమ్ముణ్ణి కాపాడుకోలేనివాడు, ఆవుల్ని కాపాడలేనివాడు, తనని తాను కాపాడుకోలేనివాడు, నిన్ను కాపాడనివాడు వీడు కురుక్షేత్రంలో అర్జునుడిని పడగొడతాడా? ఎలా నమ్ముతున్నావు వీడి మాటలు? ఉక్కెక్కిన పార్థుపై గవిసెని పశులాతడు క్రమరింపగా అక్కడ లేడే వీడు. ఒక్కడే వచ్చాడు అర్జునుడు. సర్వసైన్యాలతో మనం వెళ్ళాం. అప్పుడు ఇదే మాట్లాడాడు. వస్తే రానివ్వండి, అర్జునుడైతే మరీ మంచిది, నా బాణాలతో పడగొట్టేస్తానన్నాడు. అర్జునుడు ఒక్కడే వచ్చాడు. వీడు కాదు, నువ్వున్నావు, సైన్యం ఉంది, నేను ఉన్నా, ద్రోణుడు ఉన్నాడు, అంతమంది ఉన్నారు. ఏం చేశాడు వీడు? ఏమైనా చేశాడా? వీడు ఏం చేయకపోతే పీడాపోయేది. వీడి తమ్ముడిని కాపాడుకున్నాడా? పోనీ సైన్యం మాట వదిలేవయా, ఏ ఆవుల్ని ఎత్తుకొద్దామని వెళ్ళామో ఆ ఆవులు వెనక్కిపోకుండా పెడు వీడేమైనా కాపాడా? కనీసం ఆవులు వెనక్కి వెళ్ళిపోకుండా ఆవులు హస్తినాపురానికి తీసుకురాగలిగామయ్యా మనం? ఇన్ని కబుర్లు చెప్పేవాడు కనీసం ఆవుల మందని తీసుకురాగలిగాడా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.